హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ జంపింగ్ జిల్లాల హడావిడి ఎక్కువ అవుతుంది అన్ని పార్టీల్లోనూ ఇదర్ కమాల్ ఉదర్ కమాల్ ఇదర్ అన్నట్టు పార్టీలలో చేరికలు జంపింగ్లు ఎక్కువ అవుతున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ అండ్ జగన్కు రాజకీయ విశ్లేషకులు ఒక కీలకమైన సలహా ఇస్తున్నారు పార్టీలో చేర్చుకునే వాళ్ళంతా చంద్రబాబు కోవట్లు అయి ఉండొచ్చేమో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు రీసెంట్గా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది ఆయన చంద్రబాబు హయాంలో టీడీపీలో ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన చాలా రోజుల నుంచి టీడీపీ మీద అసంతృప్తితో చంద్రబాబు నాయుడు మీద అక్కస్తో ఆయన ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అఫ్కోర్స్ కేశినేని నాని వ్యక్తిగత వ్యవహారం కూడా ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతం పేదలు సామాన్యుల వైపు నిలబడి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా చాలా హుందాగా వ్యవహరించే నాయకుడిగా కేశినేని నానికి పేరుంది ఈ నేపథ్యంలో నాని చేరిక పెద్దగా వివాదాస్పదం కాకపోయినా ఆయన ద్వారా ఆయనను అడ్డం పెట్టుకొని చేరాలనుకుంటున్న మిగతా నేతల వ్యవహార శైలినే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాల్మనీ రాకెట్లో కీలకంగా వ్యవహరించిన తీవ్ర వివాదాస్పదమైన ఎర్రపతినేని శ్రీనివాసరావు తర్వాత కే ట్యాక్స్ పేరుతో గుంటూరు జిల్లా ప్రజలని బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కోడెల శివప్రసాదరావు కొడుకు కోడెల శివరాం చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్ ఏం సందేశం ఇద్దామనుకుంటారన్న చర్చ ఆ పార్టీలోనే జరుగుతుంది ఈ నేపథ్యంలో గుంటూరు కృష్ణా జిల్లాలో ఇట్లాంటి నేతలు ఎవరిని అంటే వివాదాస్పద నేతలు ఎవరిని కూడా చేర్చుకోవద్దు ఈ నేపథ్యంలో కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఇన్వాల్వ్ అయిన ఎర్రపతినేని శ్రీనివాసరావుకు వైఎస్ జగన్ ఎర్రజెండా ఊపారని చెప్పి కథనాలు కూడా వినిపిస్తున్నాయి సో చూడాలి మరి సో ఇట్లాంటి వివాదాస్పద క్యారెక్టర్లను చేర్చుకొని వైసీపీకి ఉన్న ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోవద్దని చెప్పి జగన్కు సలహా ఇస్తున్నారు ఇంకొకటి వైఎస్ జగన్ 2011లో వైసీపీని స్థాపించిన తర్వాత ఇద్దరితో మొదలైన ప్రయాణం ఈరోజు కొన్ని వేల మంది కార్యకర్తలు కొన్ని లక్షల మంది వందల్లో పార్టీ శ్రేణులు నాయకులు తయారైంది దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి సాధ్యం కానని చారిత్రాత్మక విజయాల్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ ఇట్లాంటి చిల్లర క్యారెక్టర్లకు బెండ్ అవ్వద్దని చెప్పి సూచిస్తున్నారు సో మరి వైఎస్ జగన్ దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్